హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. స్పైడర్ గానీ రాత్రి కట్టేయలేదు, సో అది చేసిన ఒక పని అయితే మీకు చూపిస్తా. ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, మంచం మీద అప్పుడప్పుడు మా నానమ్మ వండుకుంటుంది అన్నట్టు ఎండలు వేసుకొని. దాన్ని చూడండి మీరు ఎట్లా చేసిందో. ఇది మొత్తం ఉన్నదంతా ఇంపేసింది. ఇది మాత్రమే కాదు, కోల్గేట్ నాది పైనుంచి ఎత్తుకొచ్చింది, నాది బ్రష్ పైనుంచి ఎత్తుకొచ్చింది. వీటిని మొత్తం తుకడాలు వేసేసింది అనమాట. దాన్ని ఊగా కట్టేస్తారు అంటారు కదా, కట్టేయకుంటే ఇట్లయితే ఎత్తుంది. స్పైడర్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఏంది దాన్ని పొట్టు కొట్టబుద్ధి అవుతుంది దాని శాస్త్రాలు చూస్తే. ఏది ఉంచలేదు, అవు మంచం పొట్టు చేసింది, కోల్గేట్ ఎత్తుకపోతుంది, అన్ని ఎత్తుకపోతుంది. కొట్టాలనిపిస్తుంది అని చూస్తే గోస్ అనిపిస్తుంది. మళ్ళా ముఖం చూసే వరకు కొడితే బంద్ చేస్తుందా? బంద్ చేయది, కొట్టినా అదే పని చేస్తుంది. అది నిన్న బావి దగ్గర పొలాలన్నీ నాటేసినాము. మా అమ్మ ఆగంలా నేను మొన్ననే కొనుక్కొచ్చుకున్నా. అంటే రీసెంట్ ఒక 3-4 నెలల కింద ఒక అంగి కొన్నా, అది ఒక్కటే ఉండే నా దగ్గర మంచిది, అదే వేసుకొని పోయింది నాటేయడానికి. ఈ కార్ ని స్పైడర్ గానికి హోమ్ చేద్దామని చెప్పేసి ఒక డోర్ తీసేసి నేను ఖాళీ ఉంచినాం అనమాట. దీని లోపల వండుకుంటుందేమో అని చెప్పేసి. బట్ స్పైడర్ గారు దీని లోపల కాకుండా దీని కింద వండుకుంటాడు జఫాడు. ఇప్పుడు వచ్చేసి పాతింటికి అయితే వెళ్తున్నాం. పాతింటికి ఎందుకు వెళ్తున్నాం అంటే దగ్గర ఒక 1 నెల రోజులు అవుతుంది కావచ్చు. అక్కడికి మనం వెళ్ళలేదు. మన అక్కడ చాలా సామాన్లు వేసి వచ్చినాం కదా, మన మోటార్ కావచ్చు, మంచాలు కావచ్చు, తెప్పలు కావచ్చు, అవి ఎలుకలు కొడతాయి అన్నట్టు. ఒకసారి చూసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. పరా ఇదే మా పాత ఇల్లు. సో ఇప్పుడు వచ్చేసి దీని లోపల ఉన్న సామాన్లను ఒకసారి చూసిపోతాం. మంచాలను ఎలుకలు వచ్చినాయా, సరే ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. దీంట్లో మొత్తం మనం ఎక్స్పెరిమెంట్ చేయంగా మిగిలిన సామాన్లు ఉంటాయి కదా, అవన్నిటిని దీంట్లో వేసుకున్నాం అనమాట. మన మంచాలు వచ్చేసి ఇది ఇంద్రపద్ దూది ఎలుకలు పెట్టినాయా, గిల్లదోరిని రేటిగా ఎలుకలు అయితే ఏం కొట్టలేరు, మన మంచాలు అయితే కొట్టలే, నథింగ్. ఇవి ఫస్ట్ వచ్చినాయి కావచ్చురా. ఇదంతా ఇది ఫస్ట్ దేవుని రూమ్ లో ఉన్నట్టున్నాను. దూది మొత్తం బోదు బదిపత్ర పట్టింది. మంచాలు వచ్చేసి ఇప్పటికీ సేఫే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి కిచెన్. ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఈ ఇంట్లో నేను ఎప్పటి వరకు ఉన్నా అంటే నేను 2nd క్లాస్కి వచ్చేదాకా ఉన్నా. నేను 2nd క్లాస్ అంటే అన్న 4th క్లాస్ వచ్చేదాకా. తర్వాత ఈ ఇంట్లో నుంచి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయినా. మొత్తం చెక్ చేసినాం, ఎలుకలు వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే వేయలేదు. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. 5 minutes later. ఈరోజు వచ్చేసి మన కాలేజీలో జాయిన్ అయినా కదా, దానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఏం చదవకుండా నేనైతే వెళ్తున్నా. దానికి వాళ్ళు తీసుకురమ్మని ఏంటి అంటే ఒక ఐడెంటిటీ కార్డు తీసుకురమ్మన్నారు, ప్లస్ హాల్ టికెట్ తీసుకురమ్మన్నారు. ఫోన్స్ అని తెచ్చుకుని నేను మర్చిపోయి ఫోన్ మీద పెట్టుకోవాలి. సో పోయే ముందు చాయ్ తాగి పోతున్నా. ఇక ఇదే మన ప్రిపరేషన్. ఇక చదవడం లేదు, చాయ్ తాగి పోయి రాసి రావాలి ఏదో ఒకటి. సో ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అట. విజయాడు వస్తున్నాను, దించేసి వస్తాడు. సిద్దిపేటలోని మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ దాంట్లో అయితే సెంటర్ పడ్డది. ఇప్పుడు వెళ్తాను. ఇక ట్విస్ట్ వచ్చేసి ఇదే, మర్చిపోయి ఫోన్ తీసుకోబోతున్నా ఎగ్జామ్కు. ఒకటే పెన్ ఉంది, ఈ పెన్ను వాడకుంటే కష్టం అవుతుంది. ఇంకొక పెన్ను కొనుక్కోవాలి. అరే మధ్యాహ్నమే రా, మధ్యాహ్నం అంటే 4 గంటల వరకు రా. నాకు ఎప్పుడు వెళ్ళకపోతే అప్పుడు వెళ్తా. ఓపిక సేపు రాసి వస్తా, సరేనా? నువ్వు 5 దాకా కదా అని ఆయన 5కి వచ్చావు. అసలు ఫోన్ ఉండదు ఆడ, కనబడేటట్టు ఉండు. గోయింగ్ టు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. Five minutes later. మళ్ళీ రిటర్న్ వచ్చినాం ఇంటికి, ఎందుకంటే ప్యాన్ మర్చిపోయినాం. అందుకే మళ్ళీ వచ్చిన తీసుకోవడానికి. ప్యాడ్ అయితే తీసుకున్నా, పోవాలి, టైం అవుతుంది ఎగ్జామ్కి. సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఐడి కార్డ్ వేసుకుంటున్నా, కొద్దిగా డిసిప్లిన్తో యువతన్న పోయి ఏదో ఒకటి రాసి వస్తా. బాయ్. మంచి రాయి బావ గేట్ కార్డ్ పోగానే ప్యాడ్ తీసుకొని లేదట. మళ్ళీ నన్ను పిలిచిండు, తీసుకొని వచ్చినా. మళ్ళీ పోతున్నాయి ఇంటికి. 3 hours later. ఎగ్జామ్ 3:30కే అయిపోయింది. 3:30 కాదు, ఇంకా ముందే అయిపోయింది. 2కి స్టార్ట్ అయింది. 1:30 అయిపోయి నేను బయటకు వచ్చిన విజయాడు ఉన్నాడేమో అని. విజయాడు ఎటో పోయిండు.
తందూరి చాయ్ తాగానికి అయితే వచ్చినాము. ఇంట్రెస్టింగ్ ఏంది అంటే నా పక్క పొంటాడు మన సబ్స్క్రైబరే, బట్ వాడు నన్ను గుర్తుపట్టలేదు. ఎగ్జామ్ ఎట్టింది బా? చింపేసిన మొత్తం. 3 గంటల పేపర్ గంటలనే రాసి బయటకు వచ్చిన. ఈ పైప్ వల్ల మొత్తం ఘోరంగా ట్రాఫిక్ అయింది. ఇవి ఎంత పెద్దగా ఉంది చూడు. లోడ్ గుస్తలేదు మొత్తం దాన్ని. Five minutes later. గాయస్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ బాటిల్ పొక్క చేసాడు ఉండే అది చేస్తున్నా ఇప్పుడు. చేస్తానం. ఎగ్జామ్ రాసే కాడ పక్కోడు మన సబ్స్క్రైబరే. తెలుగు ఎక్స్పెరిమెంట్ వీడియోలు చూస్తావా అంటే చూస్తా అన్నాడు. నన్ను గుర్తు పట్టినావా అంటే నేను చూడలేదు బ్రో ఎప్పుడు అంటే. ఇంకేం తెలుగు ఎక్స్పెరిమెంట్ వీడియోలు చూస్తావో ఏమో నాకు అర్థం కాలేదు. బట్ రికార్డ్ ఏంది అంటే 3 గంటల పేపర్ని వచ్చేసి గంట సేపట్నే రాసిన. అదే ఉన్నంతే దాని ఏం వీక్తాను ఇంకా పెట్టి అదే పెట్టు కవర్. గాయస్ ఇప్పుడే మన లొకేషన్కి అయితే వచ్చినాం. ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటిదంటే మెగ్నీషియం మెటల్తోని ఈ బిల్డింగ్కి మెట్లు లేవు అన్నమాట. ఎట్లా ఎక్కువేమో. మన కూరగానే ఒక కుక్క నాకింది కదా, సో వాని జ్ఞాపకార్థం దానికోసం కూర అనే పేరు పెట్టినాం ఆ కుక్కకు. ఇది చాలా రోజుల నుంచి కనబడలేదు, మళ్ళీ ఈ రోజు అయితే కనబడదు. కొద్దిగా బక్కగా అయింది అది. మేము అది కనబడకుంటే చచ్చిపోయిందేమో అనుకున్నాము, కానీ చచ్చిపోలే. కూర మనం ఆడ వీడియోలు తీస్తాం కదా, అక్కడికి వస్తుంది, ఇక్కడ వీడియోలు తీస్తే ఇక్కడికి వస్తుంది. మన కారు కనబడంగానే ఎంబడవాడు ఉరుకొస్తా అన్నట్టు ఈ కుక్క. అట్లా వచ్చామని చేయి నాకింది. వాడు కార్లకి దిగా ముచ్చట చెప్తుంది నాకు. అది అదిక్కు నుంచి వచ్చి మన చేయి నాకుతా ఉంది. సో ఇప్పుడైతే కాస్త ఒక వీడియో షూట్ చేయబోతున్నాం. ఒకటే వీడియో షూట్ చేసి ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనకు సెటప్ చేస్తారు, ఆ తర్వాత వీడియో షూట్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్ వీడియో.